లోకమంతా నాదని ఎంచి బంధుమిత్రులే ప్రియులను కొంటిని. లోకమంతా నాదని ఎంచి బంధుమిత్రులే ప్రియులను కొంటిని. అంతయు మోసమేగా, అంతయు మోసమేగా, వ్యర్థము సర్వమును ఇలలో, వ్యర్థము సర్వమును. పరవాసిని నే జగమున ప్రభువ, పరవాసిని నే జగమున ప్రభువ, నడుచుచున్నాను నా దారిన్. నా గురి నీవెన ప్రభువా, నా గురి నీవెన ప్రభువా, నీదరినే చేరెదను నేను, నీదరినే చేరెదను. పరవాసిని నే జగమున ప్రభువ, పరవాసిని నే జగమున ప్రభువ, నడుచుచున్నాను నా దారిన్. నా గురి నీవెన ప్రభువా, నా గురి నీవెన ప్రభువా, నీదరినే చేరెదను నేను, నీదరినే చేరెదను. లోకమంతా మందే అనుకుంటాం, లోకములో ఉన్నదంతా మందే అనుకుంటాం. కానీ లోకములో ఉన్నదంతయు మనది కాదని మనకు నిదానంగా అర్థమవుతుంది అన్నమాట. మన బంధువులు, స్నేహితులు, మన బంధువులు, స్నేహితులు, ఫ్రెండ్స్, ఇంకా ఎంతోమందిని మన వాళ్ళని మనం అనుకుంటాం. కానీ ఒక సమయం వస్తుంది, వాళ్ళందరూ మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. వాళ్ళైనా మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు, లేదంటే మనమైన వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. అదే లోకం, ఇంకేమి లేదు. ఎప్పటికైనా మనం వెళ్ళవలసింది ఆ దేవుని దగ్గరికే. కాబట్టి ఆ దేవుని దగ్గరికి వెళ్ళాలనంటే ఇప్పుడే ఆయన దేవునితో మనము సంబంధాన్ని కలిగి ఉండాలి. సంబంధం ఎలా వస్తుంది? యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడటం వలన పర సంబంధమైన దేవునితో మనకు సంబంధం వస్తుంది. పరమ తండ్రితో మనము సహవాసం కలిగి ఉంటాం. ఆ సహవాసమే మనల్ని పాపం చేయకుండా కాపాడుతుంది. పాపం లేని వారే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. అందుకే మనము పాపం